హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్పెషల్ ఏంటంటే గోంగూర మీల్ మేకర్ కర్రీ. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకొని. గోంగూర ఉడికే లోపల ఒక బౌల్ తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని మీల్ మేకర్ కాసేపు ఒక 5 minutes నానబెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత మీల్ మేకర్లో ఉన్న నీళ్ళంతా పిండేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మూత తీసుకొని గోంగూరని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మూత తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ 2 టమోటాలు, ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 teaspoon పసుపు, 3 teaspoon కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని 5 minutes ఉడికించుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న మీల్ మేకర్లో 1/2 teaspoon ఉప్పు, 1/2 teaspoon పసుపు, teaspoon కారం యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరని పక్కన పెట్టుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. బాండ్లీ పెట్టుకొని 4 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర, 1 teaspoon పచ్చెనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 teaspoon యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని దాంట్లో వేసి కలుపుకోవాలి. ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 2 tablespoon గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూరని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. యమ్మీ యమ్మీ గోంగూర మీల్ మేకర్ కర్రీ రెడీ. బాయ్. థ్యాంక్ యూ.